హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొత్త స్టోరీ రాస్తున్నాము. కథ వచ్చేసి ఓ చెలియ. ఫస్ట్ ఎపిసోడ్. కథలోకి వెళ్ళిపోదాం. అదొక విశాలమైన విల్లా, చాలా పెద్దగా, ఊరికి చివరిలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఎంతోమంది పనివారితో, ఎప్పుడూ వచ్చేపోయే వాళ్లతో రద్దీగా ఉంటుంది ఆ భవనం. అంత విశాలమైన భవనంలో మహారాణిలాగా ఉండాల్సిన శ్వేత అదే ఇంటి పెరటిలో పనిచేసుకుంటూ ఉంటుంది. ఆ ఇంటి కొత్త కోడలు. కోట్లకి అధిపతి అయిన భర్త ఉన్నా కూడా 200 సాదా చీర కట్టుకొని పెరట్లో మట్టి పని చేసుకుంటూ ఉంటుంది శ్వేత. తనకి ఒక బెల్ సౌండ్ వినపడుతుంది. అది వినగానే ఒక్కసారిగా తన గుండెల్లో భయం స్టార్ట్ అవుతుంది. ఇక తన చేతిలో ఉన్న పనిని అక్కడే పడవేసి పరుగు వంటి నడకతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది శ్వేత. అప్పటికే కోపంతో రుద్రుడిలాగా ఉన్న హర్షాన్ని చూసేసరికి శ్వేత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. గుండె ఆగినంత పని అవుతుంది. బిక్కమొహం వేసుకొని తన భర్త వైపే చూస్తుంది శ్వేత. ఏం చెప్పానే నీకు? నా చెల్లిని జాగ్రత్తగా చూసుకోమంటే నా మాట కాదని నువ్వు వేరే పనులు చూసుకుంటూ ఉంటావా? నేను రావటం కొంచెం లేట్ అయితే ఇప్పుడు నా చెల్లి నాకు ఉండేది కాదు అని చెప్పి శ్వేతని చావు దెబ్బలు కొడుతుంటాడు హర్ష. అలా కొడుతుంటే బాధని ఓర్చుకుంటూ ఏడుస్తుందే కానీ పల్లెత్తి మాట్లాడదు శ్వేత. అదంతా చూస్తున్న హర్ష తల్లి శాంతాదేవి వచ్చి, అరే ఆపురా, తనని కొట్టకురా, ఆ అమ్మాయి అమాయకురాలు, తన్ను చనిపోతుంది, వదిలేయిరా అంటూ కొడుకును బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వు ఆగమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను దానిని వెనకేసుకొని రావద్దని. నేను వచ్చేసరికే మన శృతి మేడపైన నించొని ఉంది. కొంచెం లేట్ అయి ఉన్నట్లయితే కింద పడేది. ఇప్పుడు మన శృతి మనకి ఉండేది కాదు అంటూ కోపంగా తల్లి వైపు చూసి అరుస్తాడు హర్ష. అసలు దీన్ని అంటూ మళ్ళా శ్వేత వైపు కోపంగా చెయ్యెత్తి కొట్టబోతుంటే, అరే ఆగురా హర్ష, అందులో తన తప్పేమీ లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటుంది ఈ అమ్మాయి. అందుకని విశ్రాంతి తీసుకో అని నేను చూసుకుంటాను అని తనని నేనే చెప్పి పంపించాను. ఇప్పుడే వంటగదిలోకి వెళ్ళాను. అంతలోకే శృతి అలా పైకి వెళ్తుంది అని నేను అనుకోలేదు అని చెప్పి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది శాంతాదేవి. అయినా కోపం తగ్గని హర్ష శ్వేతని గట్టిగా తోసేస్తాడు. తను అక్కడ ఉన్న బల్లకి తగులుకొని తన తల రక్తం కారుతూ ఉంటుంది. అయినా కూడా జాలి కూడా లేకుండా అక్కడి నుంచి కోపంగా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు హర్ష. కోడలి దగ్గరికి వచ్చి ఓదారుస్తూ తన తలకి తగిలిన దెబ్బని చూసి బాధపడుతూ, ఎందుకమ్మా అలా దెబ్బలు తింటావు? నేనే పంపించాను అని చెప్పొచ్చు కదా అని చెప్పి అంటుంది శాంతాదేవి. పర్లేదులే అత్తయ్య, మళ్ళా మీరు కూడా ఆయన చేత తిట్లు తింటాం ఎందుకు అని చెప్పి సైలెంట్గా ఉంటుంది శ్వేత. ఇక తన తలకి కట్టు కడుతూ ఉండగా మళ్ళా తనకి బెల్ సౌండ్ వినపడుతుంది శ్వేతకి. ఇక తగిలిన దెబ్బలన్నీ ఒక్కసారిగా మర్చిపోయి మళ్ళా టెన్షన్ మొదలవుతుంది శ్వేతకి. ఇక హడావుడిగా లెగిసి ఒక కప్పు కాఫీ తీసుకొని తన భర్త ఉన్న రూమ్లోకి వెళుతుంది శ్వేత. అక్కడికి వెళ్ళి బయటే నించొని బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది శ్వేత. అసలు హర్షకి శ్వేత అంటే ఎందుకంత కోపం? నిజంగా కోపమా లేక ద్వేషమా? తనంటే ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఈ విషయాలన్నీ ముందు ఎపిసోడ్లో వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.